ఎకరాలలో మరి నష్టం జరిగిందని మాకు అంచనా ఉంది కనుక మరి కాంగ్రెస్ నాయకులు ఎట్లా రారు? అధికారులు మీరన్నా దీన్ని కొద్దిగా చూసుకొని మీరు దీన్ని నష్టపరిహారాన్ని అంచనా వేయించి 25,000 అది పత్తి కానీ పత్తి కూడా మొత్తం నల్లగా మారిపోయింది. ఎక్కడ కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి వల్ల ఎక్కడ లేదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు, మా నియోజకవర్గంలో లేదు, కరీంనగర్ జిల్లాలో లేదు, ఎక్కడ కూడా లేదు. పేపర్లలో ప్రకటనలు ఇవాళ నేను చూసిన పేపర్లో పత్తి ఇవాళ కొనుగోలు స్టార్ట్ చేస్తామని అంటున్నారు. దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మురిగినాయట. కాంగ్రెస్ వాళ్ళ పేపర్ల ప్రకటనలకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక నేను ఒకటే విషయం చెప్తాను, వీళ్ళ కమిషన్లు కావాలి. వీళ్ళకు కావాల్సింది కమిషన్, వీళ్ళకి కావాల్సింది పైసలు, సంపద, మళ్ళీ ఢిల్లీకి మూటలు పంపాలి. అంతేగాని ఇక్కడ రైతులకు ఎంత నష్టం జరిగింది, ఎంత ఇబ్బంది జరిగింది అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. కనుక దయచేసి అధికారులు మీరన్నా కొంత చొరవ చూసుకొని దయచేసి వెంటనే ఈ రైతులకు జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయించి రైతులకు ఎకరాన 25,000 రూపాయలు వెంటనే ప్రకటింపజేసి వాళ్ళకి అందజేయాలి. బండి సంజయ్ 50,000 ఇచ్చిన ఒకడ నేను చూసిన, సంతోషం. బండి సంజయ్ గారు మీరు ఒకరికి 50,000 ఇచ్చి ఈ జరిగినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు సంపాదించినటువంటి సంపాదన ఉంది కదా, మంచిగా ఇవ్వండి. జరిగిన నష్టపరిహారం మేము చెప్పినాం, ఇప్పుడు ఎకరాలలో ఎంత నష్టం జరిగింది ఏంది అనేటువంటి చెప్పినాం. కనుక వాళ్ళందరికీ కూడా ఆ ఎకరాన్ని ఒక 50,000 ఇచ్చి వాళ్ళని ఆదుకోండి. బండి సంజయ్ గారు అందరికీ చేయండి. రూల్ చేస్తారు ఒక్కరికేదో. హుస్నాబాద్ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ గారు సైదాపూర్ మండలంలో ఒక్కరికేదో 2 లక్షల రూపాయలు అలా నష్టపరిహారం పడ్డదని నేను పేపర్లో టీవీలలో చూస్తాను. అట్లా అందరికీ ఇవ్వండి. నేను అనేది ఏంటంటే ఎవరెవరికైతే నష్టం జరిగిందో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి. ఈ సివిల్ సప్లై శాఖ మంత్రి, గతంలో ఇక్కడ ఇన్ఛార్జ్ చేసిన మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ జిల్లాకి ఎన్నిసార్లు వచ్చింది, ఈ జిల్లాలో ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్లు పెట్టింది. ఇప్పుడు పంట కోసేటప్పుడు రైతులకు ఏం చేయాలి, రైస్ మిల్లు ఏంది, సివిల్ సప్లై వాళ్ళు ఏం చేయాలి, అధికారులందరూ కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. ఒక్కటన్నా రివ్యూ పెట్టిండా? ఉత్తమ్ కుమార్ రెడ్డి అటే వేయండు, తుమ్మల నాగేశ్వరరావు అటే వేయండు. ఈ జిల్లా పరిస్థితి, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిస్థితి అనాథలాగా మారిపోయింది. కనుక అధికారులు మీరన్నా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి చేస్తూ, బండి సంజయ్ గారు మీరు ఓట్లు వేయించుకొని గెలిచి కేంద్ర శాఖ మంత్రి అయింది, కేంద్ర మంత్రి అయింది కనుక ఇప్పటికైనా మరి మీరు ప్రజల్లోకి రండి. అదేవిధంగా రైతాంగం ఎండిపోయిన పంటలను చూడండి, వాళ్ళ యొక్క పరిస్థితులను చూడండి, వాళ్ళకి అండగా నిలబడండి. ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న వాళ్ళు ఎట్లా పట్టించుకుంటలేరు, మీరు కూడా